చేస్తుందంటూ కూడా అంటున్నారు. ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ వేసింది బీఆర్ఎస్, ఎగ్జామ్ పెట్టింది బీఆర్ఎస్, ఓకే, ఫిల్అప్ చేసింది వీళ్ళు మాత్రమే. దాన్ని వీళ్ళు మేము ఉద్యోగాలు వేసామని చెప్పేసి దప్పగొట్టుకుంటున్నారు. ప్రజాప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధిని కొనసాగిస్తూ వీళ్ళు ఇంకా దానికన్నా ముందుకెళ్లడం అనేది నేను అర్థం అనుకుంటున్నా. అదే ప్రజలు కోరుకొని వీళ్ళకి ఓట్లు వేశారు. ఒకవైపు గురుకులాలో పిల్లలు చనిపోతున్నారు, పిట్టల్లాగా రాలిపోతున్నారు అని చెప్పేసి తల్లిదండ్రులు, మిగతా మేధావులు, ప్రజలు అందరూ కూడా బాధపడుతూ ఉంటే, కుటుంబాలు బాధపడుతూ ఉంటే, దానికేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుట్ర చేసిండు కాబట్టి ఆ కుట్రలో భాగంగా వీళ్ళు చచ్చిపోతున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. ఎంత సిల్లీ స్టేట్మెంట్ అండి అసలు. ఏమన్నా అర్థం ఉందా? ఇందాక జయరాం గారు అన్నారు, ఎస్ మీరు చేసిన స్టేట్మెంట్ మీద మీకు నిజంగా అందులో ఆధారాలు ఉంటే తీయండి, బయటికి తీయండి, రండి, బయటికి రండి, చర్చకు సిద్ధంగా అండి, ఎక్కడికి రమ్మంటారో రమ్మని చెప్పండి. అసలు ఆ పిల్లలు చనిపోవడానికి కారణము కాంగ్రెస్ ప్రభుత్వం. మెస్ ఛార్జ్ ఏదైతే అక్కడ నాణ్య పౌష్టికారం లోపించిందో, ఇందాక మీరు బ్రేక్ఫాస్ట్ అన్నారు, బ్రేక్ఫాస్ట్ కూడా తీసేసారు. అదేవిధంగా వీళ్ళు 5,000 స్కూల్స్ మూతపడే అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గురుకులాలో అకామిడేట్ అయ్యి చాలా మంది విద్యార్థులు మంచి విద్యను అందుకున్నటువంటి పరిస్థితి అండి 10 ఏళ్లలో. ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా బ్రదర్ కి. ఇంకొక ఏం మాట్లాడతారు, పదే నోటిఫికేషన్ అప్పుడు ఫిల్ చేయలేదు. ఇదే గురుకులాలో 2 సార్లు నోటిఫికేషన్ వేశారు. ఎంతో మంది అమ్మాయిలు ఈ రోజు జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ. ప్రజాప్రభుత్వం అంటే వీళ్ళు 32 సార్లు లగ్జర్లకు వెళ్తే ఆ ప్రజలు భూమి ఇవ్వలేదనేది స్పష్టమవుతుంది. వాళ్ళే చెప్తున్నారు. 32 సార్లు ప్రజలు భూమికి అంగీకరించకపోతే బలవంతంగా కలెక్టర్ ను పంపించి వాళ్ళ మీద దాడులు చేయించి, వాళ్ళని అరెస్టులు చేయించి, ఈ రోజుకు జైళ్లలో మగ్గేటట్టు బెయిల్ రాకుండా చేసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు స్పందించారు, అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పారు. అంటే ప్రజాప్రభుత్వం కదా, ప్రజల మీద అధికారులు ఏం చేస్తున్నారో నోటీసులో లేకుండా ఉందా రేవంత్ రెడ్డి గారికి? ఆయన నియోజకవర్గం, పోనీ ఆ నియోజకవర్గంలో కాకుండా ఇంకెక్కడో ఆదిలాబాద్ లో ఉన్నటువంటి దూరపు చోట అడవుల్లో జరిగింది, అక్కడ పోలీసులు ప్రజలు అట్లా చేసిరు అంటే అర్థం ఉందండి. నీ సొంత నియోజకవర్గంలో నీకు కావాల్సినటువంటి ఫార్మా కంపెనీని వ్యతిరేకించి వాళ్ళు నిలబడి కొట్లాడితే వాళ్ళ మీద కక్షపూరితంగా అధికారులు అట్లా చేస్తుంటే నీకు తెలియకుండా ఉంటుందా? ఈ రోజు మొత్తం దేశం అంతా సిగ్గు లేదని చెప్పేసి మాట్లాడుతుంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి నేను చాలా గొప్పనని చెప్పేసి చెప్పుకోవడం అది గొప్పతనం అవుతుందా? గత ప్రభుత్వం చేయలేదని చెప్పేసి మీకు కట్టబెట్టారు. గత ప్రభుత్వం చేసింది ఇవి ఇబ్బందులు ఉన్నాయి, మాకు మార్పు కావాలని చెప్పేసి అంటే మీరేం చేస్తున్నారు? నిరుద్యోగులు అందరూ కూడా ఏకమయ్యి, రైతులు మిగతా వాళ్ళందరూ కూడా కోరుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ ని తెచ్చుకున్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు ఏమైనాయి, 6 గ్యారంటీలు ఏమైనాయి అని చెప్పేసి వాళ్ళ ప్రతిపక్షం మాట్లాడుతుంది. దానికి సమాధానం చెప్పకుండా కేసీఆర్ గారు రావాలి అని చెప్పేసి అంటే వస్తారు. కేసీఆర్ గారు మొన్న బడ్జెట్ సమావేశాలప్పుడు వచ్చాడు, మొన్న వచ్చింది కదా, వస్తాడు. మీ పార్టీలో చాలా మంది రావట్లేదు, మొత్తం అటెండ్ చేయించమని చెప్పండి, చెప్పండి. వయసుకు గౌరవం ఇవ్వాలి. అసలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు ఏం మాట్లాడండి? భాష ఏం భాష? ప్రజాప్రభుత్వంలో మాట్లాడుతున్న భాష ఎవరు ఎంత అవమానించిందో తెలియదా? మీరు సబ్జెక్ట్ చెప్పండి. ఇవాళ మల్లన్న సాగర్ లో రైతులను మీరు ఏం చేసినా తెలియదా? మల్లన్న సాగర్ లో ఇండ్లలో తోడి చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులను తీసుకొచ్చి గుంజుకొచ్చి ఎంత ఇబ్బంది పెట్టిరో మీరు ఏం మాట్లాడతారండి? నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది. మీరు ఎందుకు స్పందించలే? జరిగిన ఉద్యమము నీళ్ల కోసం జరిగిన దాన్ని ఒక ఫార్మాసిటీ కంపెనీకి వాళ్ళ అల్లుడికి కట్టబెట్టడానికి సంబంధించి తేడా లేదా? 55,000 ఉద్యోగాలు ఇచ్చినామండి. మీరు ఆ 55,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ వేసిన నోటిఫికేషన్, ఎగ్జామ్ బీఆర్ఎస్ పెట్టింది, రిజల్ట్ బీఆర్ఎస్ పెట్టింది, నియామకాలు ఇచ్చి మాట్లాడచ్చండి. తెలియకుండా నేనేం చేయలేదు. నోటిఫికేషన్ ఇస్తామో ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేదు? ఎందుకు రిక్రూట్మెంట్ ఎవరు అడ్డుకున్నారు? అంటే 10 ఏళ్లలో నోటిఫికేషన్ చేయడానికి ఏం మాట్లాడతారు? అంటే 10 ఏళ్లలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందండి, ఎట్లా మాట్లాడతారు? ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేదు? అదే అంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఎట్లా మాట్లాడితే దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్. ఇవాళ గవర్నెన్స్ అనేది పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ అండి, గవర్నమెంట్ మే చేంజ్. ఇవాళ మీరు రిక్రూట్మెంట్ చేస్తే మేము అడ్డుకున్నామండి, మీరు ఎందుకు చేయలే? మీరు ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ నే 3 సార్లు పేపర్ లీకేజ్ అయ్యి తెలంగాణ ప్రజలందరూ చూసిర్రు. విద్యార్థులు ఇదే మహిళ ఇదే కదా ఆర్టీ సెక్షన్ లో అశోక్ నగర్ లో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే, నాకు ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసాసిన్ చేసినటువంటి దుర్మార్గులు కదండి. ఇంకా కూడా మాట్లాడతారు. ఇవాళ మీరు ఎందుకు రిక్రూట్ చేయలేదు? దానికి సమాధానం లేదు. మేము నోటిఫికేషన్ వేసినామంటే
అమ్మాయిలను ఏ అరెస్ట్ చేయించింది ప్రభుత్వం అయినా మీరు. ప్రభుత్వం నుంచి జీవో నెంబర్ 3 రేవంత్ ఎందుకు రెడ్డి తీసుకొచ్చారండి? లేదా 33 కేసీఆర్ ఇంట్లో జీవో నుంచి నెంబర్ 3 చేయండి. ఎందుకు తీసుకొచ్చారు? ఎవరైనా కూడా ప్రభుత్వం చేస్తారు. మీరు 10 ఏళ్ళుగా రిక్రూట్మెంట్ చేయలేదు. మీరు చేసిన మీరు దాని గురించి సమాధానం చెప్పండి. మేము అడుగుతున్నది ఎవరు రిక్రూట్మెంట్ చేస్తే నేను మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. మీరు మాట్లాడేటప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మీరు అదే కదా అవకాశం ఇవ్వలేదు మేడం. నేను మీరు అదే ఎందుకు కదా మీరు ఏది మాట్లాడుతున్నారు? పడుతుంది మీరు ఎందుకు ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు? పట్టకాల్సి మీద వేస్తే ఎట్లండి? ఇప్పుడు ఏదైనా మేడం, మాట్లాడితే నేను చెప్తాను. నోటిఫికేషన్ వేసిన తర్వాత యాజ్ ఫర్ నోటిఫికేషన్ ఫిల్ చేయాలి ఉద్యోగాలు. అట్లా చెయ్యకుండా ప్రభుత్వము నిరుద్యోగులని రోడ్డున పడేసింది. జీవో నెంబర్ 33 ఇంప్లిమెంట్ చేసి అమ్మాయిలకు అంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి జీవో నెంబర్ 33 పక్కన పెట్టి జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఎంతో మంది అమ్మాయిలకు ఉద్యోగాలు రాకుండా చేసింది. దీని గురించి మాట్లాడేది ఏం నాలెడ్జ్ ఉంది మీకు అసలు? ఏం మాట్లాడుతుంది? స్టార్టింగ్ లోనే ఏం మాట్లాడుతారు? మీరు నాలెడ్జ్ మీరు మీరు ప్రతిపక్ష నాయకులు రోజు తెలియదు. ఏం మాట్లాడతాండి? వాట్ యు నో అబౌట్ మీ? ఏం తెలుసు?